స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. 29 సంవత్సరాలకే భయంకరమైన వ్యాధి బారిన పడిన డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక భక్తుడు. డేవిడ్ బ్రెయినార్డ్ గారు ఒక భయంకరమైన అనారోగ్యానికి గురయ్యి 29 సంవత్సరాలకే మరణించడం జరిగింది. నాకు 1000 జీవితాలు ఉన్నచో వాటన్నిటినీ నేను ఆత్మల రక్షణకై దారపోస్తాను. ఒకవేళ నేను నరకానికి వెళ్ళటం వలన కొన్ని ఆత్మలు క్రీస్తు దగ్గరికి వస్తాయి అని రక్షించబడినచో అందుకు కూడా నేను వెనకాడను. అలాంటి వేదనతో అతని హృదయంలోని వేదన ఆ విధంగా ఉంది డేవిడ్ బ్రెయినార్డ్ గారిది. అయితే తన మాటలు క్రియలు అన్నిట్లో పరిశుద్ధత కొరకై మొరపెడుతూ ఉన్నప్పుడు తాను భౌతికంగా ఎంత నలిగిపోయినను ఐహిక సుఖభోగాలన్నిటికంటే దైవ సన్నిధిని, అంతరంగ పరిశుద్ధతను 10,000 రెట్లు నేను అధికంగా ప్రేమించుచున్నాను అనే మాట పలికారు. డేవిడ్ బ్రెయినార్డ్ గారు భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు మాట్లాడలేని సమయంలో కొన్నిసార్లు 4-5 గంటల పాటు స్పృహ లేకుండా పడిపోయి ఉండేవారు. అలా ఉన్నప్పుడు తాను సేవ చేసినది 4 సంవత్సరాలే. అయినా కానీ 70 సంవత్సరాలు జీవించిన వ్యక్తి చేసిన సేవకు ఎన్నో రెట్లు ఎక్కువగా తన సేవా పరిచర్య అంతగా వ్యాప్తి చెందింది. అయితే డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితాన్ని గుర్తు చేసుకొని ఎంతోమంది స్ఫూర్తి పొందారు. డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవిత చరిత్రను, ఆయన సేవా అనుభవాలను చదివిన విలియం కేరీ గారు మిషనరీగా మన భారతదేశానికి వచ్చారు. అలానే తన జీవితం ద్వారా ప్రేరణ పొందిన హెన్రీ మార్టిన్ అనే భక్తుడు ముస్లింల కొరకు బైబిల్ను తర్జుమా చేసి వారి మధ్య సేవకై తన ప్రాణాన్ని అర్పించారు. ఇలా బ్రెయినార్డ్ గారి జీవితం వల్ల ఎంతోమంది ప్రభావితం చేయబడ్డారు. రాబర్ట్ మెక్చెన్ అనే వ్యక్తి యూదుల మధ్య దేవుని సేవకై తన జీవితాన్ని సమర్పించుకున్నారు. అలానే వెనుకబడిన ప్రతి సువార్థికుడు డేవిడ్ బ్రెయినార్డ్ జీవిత చరిత్రను తప్పక చదవాలి అని జాన్ వెస్లీ అనే భక్తుడు పదే చెప్తూ ఉండేవాళ్ళు. ప్రపంచ నలుమూలలకు 3,000కు పైగా మిషనరీలను పంపిన భక్తుడు ఆస్వార్డ్ జే స్మిత్ అనే వ్యక్తి కూడా ప్రేరణ కలిగించబడింది. ఇలా డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితాన్ని బట్టి డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా స్ఫూర్తి పొందారు. ఇలా ఎంతోమంది డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందడం జరిగింది. 29 ఏళ్లకే మరణించిన ఎంతో సేవా పరిచర్య తన జీవితంలో జరిగింది. బ్రాంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధిని, అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి. ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు, క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో. అతని యొక్క బ్రెయినార్డ్ గారి యొక్క ఆశయాలు అన్నీ సమాధిలోకి వెళ్ళిపోయాయి. అయినప్పటికీ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే వాక్య భాగము డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితంలో ఎంతగానో ఫలించింది. అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైపోయాయి. అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటపడింది. పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని, అతని తెలివితేటల్ని, విజ్ఞాన సముపార్జనను ఎందుకు వదిలేశాడు? ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు? టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళేల కింద తలదాచుకొని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది? ఎందుకు ఇలా మనుషులు వ్యర్థంగా నశించటం? యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డ్ సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు
ఎంతెంతో మంది. అందుకని ఎడారి ఉందా, ఎల్లలేని సముద్రం ఉందా? ప్రభు, నన్నెక్కడికి పంపుతావు? నరకవలసిన దేవదారు మ్రాను ఉందా? పగలగొట్టాల్సిన బండ ఉందా? లేక పొలంలో చల్లేందుకు పిడికెడు గింజలున్నాయా? అవి ఫలించి పంట పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా? తండ్రి, ఎడారినైనా సాగరాన్నైనా నాకు చూపించు. నీ ఇష్టమైతే నా తనువు రాలిన తర్వాత తండ్రి, నన్ను విశ్వాసుల్లో లెక్కించు. డేవిడ్ బ్రెయినార్డ్ గారు చనిపోయిన తర్వాత ఎంతగానో తన జీవితం ఫలించింది. గోధుమ గింజ మనకి ఒకవేళ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని బట్టి మనము సంతోషించాలి. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడితేనే కానీ అది విస్తారంగా ఫలిస్తుంది. ఒకవేళ శ్రమలలోనే మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమంది భక్తులు నాయనా ప్రభా, అయ్యా నా తండ్రి, నాయనా ప్రభా, వారి జీవితాలు నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి త్యాగం చేశారు నా తండ్రి నాయనా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అనే వాక్య ప్రకారంగా నా తండ్రి ఎంతోమంది భక్తుల జీవితాలు నా తండ్రి విస్తారంగా ఫలించాయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితం నా తండ్రి నాయనా ప్రభా, 29 సంవత్సరాలకే మరణించినప్పటికీ నాయన సేవ చేసింది 4 సంవత్సరాలు అయినప్పటికీ 70 సంవత్సరాలు జీవించిన వ్యక్తి చేసేటువంటి సేవా పరిచర్యను నాయనా ప్రభా డేవిడ్ బ్రెయినార్డ్ గారి జీవితంలో జరిగింది ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, బ్రెయినార్డ్ గారి జీవితాన్ని నాయన ప్రభా మాదిరిగా చేసుకొని ఎంతోమంది భక్తులు నాయన స్ఫూర్తి పొందారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన ప్రభా. ఇదే నా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, శ్రమలలో ఉన్నప్పటికీ నాయన ప్రభా, నలిగిపోతున్నప్పటికీ ఎవరైతే ఉన్నారో నాయన అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా ఫలించటానికే నాయనా ప్రభా ఈ శ్రమలు మా జీవితంలో వస్తున్నాయని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా నాయన, మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని, మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.